భారత్ మాతా కీ. పాపం వచ్చినప్పటి నుంచి ఒకటే జైలు కొట్టిపిస్తా ఉన్నారు కింద కూర్చోబెట్టి కదా. ఎన్నిసార్లు కొడతాం జైలు, కష్టమవుతుంది. జై శ్రీరామ్. వీడేందిరా జై కొట్టి కష్టపెట్టారు అన్నాడు, మళ్ళీ జై కొట్టమంటున్నాడు అనుకుంటున్నారా? జై ఎందుకు కొట్టాలి అని చాలా మంది అడుగుతా ఉన్నారు ఈ మధ్య కాలంలో. భారత్ మాతాకి జై ఎందుకు కొట్టాలి, కొట్టకపోతే ఏమవుతుంది? అసలు కొట్టాల్సినటువంటి అవసరం ఏమున్నది? అసలు భారత మాత ఏంటిది మీకు వచ్చిందా ఎప్పుడన్నా ఈ డౌట్? ఇక్కడ కూర్చున్నాడు ఎన్నడన్నా పుట్టిన నాటికెళ్ళి వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే పోనీ వచ్చిందా? వచ్చిందా అబ్బా? ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి రాలేదు కాబట్టి ఇక్కడ వచ్చి కూర్చున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. అండ్ ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటే నేనంటే ఈ రోజుల్లో ఏమైందంటే నేనంటే నేను మాత్రమే అయింది. దీనికంటే కొంచెం ముందుగాలి పోతే నేనంటే నా కుటుంబం ఉంటుండే, అంతకంటే ముందుకు పోతే నా గల్లీ, నా ఊరు, నా జిల్లా, నా రాష్ట్రం, నా దేశం. ఇప్పుడు నా దేశం కాడికి ఏడుకు వచ్చిందంటే నేను అంటే నేను మాత్రమే, ఇంకెవరు లేరు అనే దగ్గరకు వచ్చినాం మనం. అందుకోసమే తెల్లారు లేస్తే మనం వార్తలు చూస్తూ ఉన్నాం. ఏం వార్తలు? మొగిన్ని చంపిన భార్య, భార్యను పాతేసిన మొగుడు, ఆస్తి కోసం అమ్మా నాయనలను చంపిన కొడుకులు, అక్రమ సంబంధం కోసం కన్న బిడ్డలను చంపిన తల్లి. ఇంకా దిగజారిపోదామా మనం? ఇంకా దిగజారిపోదామా? ఇంకెక్కడికి పోతాం? ఈ చేయికి నచ్చలేదని ఈ చేయి నరుక్కోవాలి, అద్దంలో నా మొక్కు చక్కగా కనబడతలేదని నరుక్కోవాలి. అంటే అట్లాంటివి కూడా చేస్తూ ఉన్నాం. కొంతమేర సర్జరీలు చేసుకుంటున్నాం, ప్లాస్టిక్ సర్జరీ. ఇంకేడికి పోతాం మనం? ఇట్లాంటి రోజులల్లా ఈరోజు నేనంటే నేను మాత్రమే కాదు, నాతో పాటు ఉన్న ఈ హైందవ సమాజం అని మీ ఇంటి నుంచి బయటకు వచ్చి సాయంత్రం నుంచి ఇప్పటిదాకా ఓపికగా ఎవరెన్ని చెప్తున్నా వింటూ 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 ఉంటున్నటువంటి మీ అందరికీ పేరు పేరు నా సాష్టాంగ నమస్కారాలు. ఒక్కసారి గట్టిగా మీకోసం మీరు చప్పట్లు కొట్టుకోరు. చాలా గట్టి కొట్టుకోవచ్చు, పక్కల కోసం కాదు మనం కొట్టాలి. దాంతో పాటుగా సాయంత్రం నుంచి చాలా మంది పిల్లలు ఎంత అద్భుతంగా ఉన్నారమ్మా, ఎంత మంచిగా డ్యాన్సులు చేస్తా ఉన్నారు. వీళ్ళు పాపం అడుగుతా ఉన్నారు, డ్యాన్స్ చేసి కిందికి పోగానే చప్పట్లు కొట్టలేదు. కానీ ఎందుకో మరి అంటే ఆ తన్మయత్వంలో మనం చప్పట్లు కొట్టుడు మర్చిపోతున్నాం కావచ్చు. పిల్లలకి మీ అందరి ఆశీస్సులు చాలా అవసరం. ఎందుకంటే సమాజం అంటే మనం మాత్రమే కాదు, మన ఇల్లు, మన గల్లీ మొత్తం నాశనం అయిపోయి ఈరోజు ముషీరాబాద్ ఉన్నది. ముషీరాబాద్ మొత్తం నాశనం అయిపోయి కేవలం మీ గల్లీ మాత్రమే మంచిగా ఉన్నది అనుకోండి, మనం మంచిగా ఉంటామా? ఉండం కదా. అందుకోసమే ఏం చెప్తాం మనం? సర్వేజన ఏంటది మీకు తెలుసు కదా, సర్వేజన లోకా సమస్త. ఎవరు చెప్పారు మీకు? ఎక్కడ నన్ను బట్టి పట్టించారా ఈ రెండు? ఎప్పుడన్నా మనకు ఇంపోజిషన్ రాయమన్నారా స్కూళ్ళలోనో కాలేజీలలోనో? ఎక్కడ చెప్పలే. మన రక్తంలో ఉన్నది. మన హైందవ సనాతన ధర్మం మనకు చెప్పింది ప్రపంచం అంతా చల్లగా ఉండాలి, ప్రపంచం అంతా బాగుండాలి, దాంట్లో మేము ఉండాలి. రేపటి మన తరం బాగుండాలి. రేపటి మన తరం బాగుండాలంటే మన ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు బాగుంటే సరిపోదు, అందరూ బాగుండాలి. ఈ దేశంలో పుట్టిన భారత పౌరులు వాళ్ళందరికీ మీ ఆశీస్సులు కావాలి. మీ ఆశీస్సులు మీరు మనస్ఫూర్తిగా ఇస్తారు మనసులలో, కానీ వాళ్ళకి కనిపించాయి కాబట్టి చప్పట్ల రూపంలో గట్టిగా కొడితే వాళ్ళకు వినబడి అరే వీళ్ళందరూ మా కోసం మమ్మల్ని ఆశీర్వదిస్తున్నారని సంతోషపడతారు. అందుకోసం మనం గట్టిగా చప్పట్లు కొట్టాలి, పిల్లలకు ఆశీస్సులను అందించాలి. పోయేదేమన్నది ₹1 ఖర్చు అవుతుందా? వాళ్ళు చూడండి పాపం మేకప్ వేసుకొని ఆ డ్రెస్సులు తీసుకొని ఎన్ని రోజుల పర్ఫార్మెన్స్, ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసిర్రు. ఇక్కడ మన ముందు ఏమైనా ప్రైజులు ఇస్తున్నామా లేకపోతే ఇంకేమన్నా ఇస్తున్నాం? ఏం లేదు. కానీ వాళ్ళ కళను మన ముందు చూపించాలనే తాపత్రయం. వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళు చూడండి, ఆ సమయంలో ఎంత ఆనందం ఉన్నదో. ఒక్కళ్ళు వచ్చి ఇట్లా వీడియోలు తీస్తూ ఉన్నారు, నాకు మళ్ళీ ముచ్చటనిపిస్తుంది పై నుంచి చూస్తూ ఉంటే. మరి పిల్లలు బాగుండాలి, వాళ్ళకి ఆశీస్సులు అందజేయాలి. ఈరోజు ఈ హైందవ హిందూ ఐక్యత సమ్మేళనం ఎందుకు జరుపుకుంటున్నాం
అసలు దీని అవసరం ఏమున్నది? పోనీ ఎవరు చెప్పారు చేయమని? ఎవరు చేస్తున్నారు? ఇంతకు నన్ను వచ్చి మాట్లాడిండు, చాలా చాలా విషయాలు చెప్పిండు. ఈ ప్రపంచం మొత్తం మీద అంతకు నక్క చెప్పింది, ఈ ప్రపంచం మొత్తానికి దేవాలయం నా భారతదేశం అని. ఎందుకు భారతదేశం దేవాలయం అని అన్న చెప్పాడు. మరి ఈ దేవాలయాన్ని కాపాడుకోవడానికి ఒక నెంబర్ చెప్తా, మీరు నాతో పాటు చెప్పుర్రు. ఏం కాదు, అయిపోతుంది. ఒక 10 నిమిషాలు నా అయిపోగా మనం తినడే, అందరం తిందాం. చెప్పుర్రి. పెద్ద పెద్ద సంఖ్యలు కాదు, చిన్న చిన్నవి, చాలా చిన్న సంఖ్యలు నేను మీతో చెప్పించాలనుకుంటున్నా. ఎందుకంటే మీ అందరికి ఖచ్చితంగా గుర్తుండాలి. 50 చెప్పురాబా, 25, 40, 15, 8, 23, 28. ఏంటి ఇవన్నీ? ఏంటి నెంబర్లు? ఏం నెంబర్లు? దేనికి నెంబర్లు? మార్కులా? పిల్లగాళ్ళు ఇప్పటిదాకా డ్యాన్సులు చేసినందుకు మనం ఇస్తున్నామా? ఈరోజు మనం జై శ్రీరామ్ అనగానే పిల్లలు జై శ్రీరామ్ అంటున్నారు ఎంత ముద్దగా. అది మన నోట్లకెళ్ళి వస్తలేదు. భారత్ మాతా కీ అనగానే వచ్చింది. ఇంత ధైర్యంగా మనం చెప్పుకోగలిగినాం. ఎప్పటి నుంచి చెప్తున్నాము ఇంత ధైర్యంగా? దాదాపుగా 10-12 సంవత్సరాల నుంచి బొట్టు పెట్టుకుని ధైర్యంగా మనం బయటకు రాగలుగుతున్నాం. భారత్ మాతాకి అనగానే ఇంత ధైర్యంగా జై కొట్టగలుగుతున్నాం. జై శ్రీరామ్ అనగానే జై శ్రీరామ్ అని 2 చేతులు పైగాని చాలా గట్టిగా చెప్పగలుగుతున్నాం ఈ 10 సంవత్సరాల నుంచి. అంతే కదా? అంతకుముందు అదే 15 సంవత్సరాల క్రితము, 20 సంవత్సరాల క్రితం ఏం సూర్యనా నువ్వు తెలుసు కదా, 15-20 సంవత్సరాల క్రితం, 40 సంవత్సరాల క్రితం ఎంతమంది చెప్తుండే? అయ్యో, దాని గురించి చెప్తున్నా నేను. ఇప్పుడు ఇంతమంది వచ్చి కూర్చున్నాం కదా, కాక అక్కడ కూర్చొని 40 సంవత్సరాలు జై శ్రీరామ్ అని చెప్తున్నాడు కదా. మన కుటుంబాల్లో ఎంతమందివి ఒక 10-15 సంవత్సరాల క్రితం ఇట్లాంటి ఒక హైందవ సమ్మేళనం జరుగుతుంది అంటే స్వతహాగా ఇంటి నుంచి బయటకు వచ్చి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తుండే ఎంతమంది వస్తుండే? ఒకసారి మనస్సాక్షిగా మీకు మీరే సమాధానం చెప్పుకోరు, నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒక 20 సంవత్సరాల క్రితం ఎంతమంది వస్తుండే? 30 సంవత్సరాల క్రితం ఎంతమంది వస్తుండే? ఇంతకుముందు నేను నెంబర్లు చెప్పిన కదా, ఆ నెంబర్లు ఏంటి అంటే 2014 నుంచి మనం ఇట్లా ముందుకు వస్తున్నాము అని చెప్తున్నా కదా ఎక్కువ మంది. ఈ 2014 నుంచి రాష్ట్రాల వారీగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలని అతి కిరాతకంగా చంపిన నెంబర్లు. రాష్ట్రాల వారీగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు. అసలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అంటే ఇక్కడ ఎంతమందికి తెలుసో నాకు తెలియదు. ఎంతమందికి తెలుసమ్మా? ఒక్కసారి తెలిసిన వాళ్ళు చేతులు లేకుర్రి. నాకు తెలుసు. మన తప్పు కాదు, తెలియని వాళ్ళది నిజంగా చెప్తున్నా మన తప్పు కాదు. ఎందుకంటే మనకు చెప్పేటోడు ఎవరు లేడు. చెప్తే తెలుస్తుంది, చెప్పకుండా ఎక్కడికి తెలుస్తుంది? దాదాపుగా 100 సంవత్సరాల నుంచి ఈరోజు 2014 నుంచి దాదాపు అందరం మనం జై శ్రీరామ్ అంటున్నాం, భారత్ మాతాకి జై అంటున్నాం. మనలో ఉన్నటువంటి ధర్మవీరులు బయటకు వచ్చిర్రు, మనము బయటకు వచ్చినాం. సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి అనుకుంటున్నాం. బొట్టు పెట్టుకుంటే గౌరవంగా ఫీల్ అవుతున్నాం. ఇట్లాంటి సందర్భాలలో గత 10 సంవత్సరాల్లో ఇప్పుడు చూసిరు కదా నెంబర్లు. ఇంతకుముందు నేను మాట్లాడితే మీరు అన్నారు కదా 40, 40, 30, 20. ఇవి శ్రీ చైతన్య నారాయణ మార్కులు కాదు, ర్యాంకులు కాదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలని అతి కిరాటకంగా మన దేశంలో రోడ్ల మీద గురికిచ్చి నరికి చంపారు. ఎందుకు చంపారు? చంపడానికి గల కారణం ఏంటిది? ఈ దేశం బాగుండాలి, ఈ ధర్మం బాగుండాలి, నా రాముడికి నేను గుడి కట్టుకుంటా, మధ్యలో నువ్వు ఎవరు అడగడానికి అని అడిగినందుకు చంపారమ్మా. అంటే మనం ఈరోజు ఇంత గర్వంగా ఉన్నటువంటి సిచ్యువేషన్లనే ఇంతమందిని చంపుతా ఉంటే, ఇంతకుముందు నేను చెప్పిన కదా 15 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం, 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం, ఇంకొంచెం ఇంకా పోతే నేను నోటితో చెప్పలేను. అట్లాంటి సందర్భాల్లో భారత మాతకి జయ కాదు కదా, బొట్టు నుదుటిన ఉన్నటువంటి బొట్టును కూడా చెరిపేసుకొని వీధులలో తిరుగుతున్నటువంటి సందర్భాల్లో సైతం ఈ దేశం నాది, ఈ ధర్మం
తర్వాత తరాలకు నేను అందజేయాలి అని చెప్పేసి ఎంతమంది వీరులు తమ ప్రాణాలని తృణప్రాయంగా మన కోసం వదిలేసిర్రు. వాళ్ళ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ కార్యకర్తలు. వాళ్ళు ఈరోజు ఈ హిందూ సమ్మేళనాలు చేయాలి, హైందవ సమాజం బయటకు రావాలి, దీని అవసరం ఈరోజు ఉన్నది అని గుర్తించి దాదాపుగా తెలుగు రాష్ట్రాల్లో 2500 నుంచి 3000 హైందవ సమ్మేళనాలు జరుగుతున్నాయి. దేశం మొత్తం మీద ఒక 70,000కు పైగా ఈ సమ్మేళనాలు జరుగుతున్నాయి. ఈ సమ్మేళనాల్లో ఎవరు కూడా ఈ స్వయం సేవకులు మాత్రమే వస్తలేరు. ఇక్కడ నేను స్వయం సేవకుని కాదు, కానీ నాకు మైక్ ఇచ్చారు, నాకు మాట్లాడమంటున్నాను. ఇంతమంది పర్ఫార్మ్ చేసారు పిల్లలు, వాళ్ళు ఎవరు సేవకులు కాదు, కానీ ఎందుకు చేయమంటున్నారు? ఈ దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కేవలం వారిది మాత్రమే కాదు. ఏ సందర్భంలో కూడా వాళ్ళు పేరు ఆశించరు, డబ్బు ఆశించరు. ప్రెస్ మీట్లు పెట్టి మీ ముందు మైకులు పెడతామంటే మా పని అది కాదు అని చెప్పేసి జేబులలో చేతులు పెట్టుకొని పక్కకు బ్యాగ్ వేసుకొని వెళ్ళిపోతారు. ఈ రోజు అటువంటి అన్న మన ముందు ఉన్నాడు, అక్కడ కూర్చున్నాడు, ఇంతకు ముందు మనతో మాట్లాడిన మనకి ఈ దేశం గురించి చెప్పిండు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. అందుకోసం వాళ్ళ మాటలు మనం వినాలి, విని వదిలేసుడు కాదు, విని పాటించాలి. ఈరోజు వెనకాల చూస్తే అఖండ భారతం మనకు కనబడుతున్నది. ఆ అఖండ భారతం చూస్తుంటే బాధపడాలన్నా సంతోషపడాలన్నా మనం. ఒకప్పటి అఖండ భారతం ఈరోజు 1947 ఆగస్టు 15కు మనకి ఏమొచ్చింది చెప్పురాబా, తెలిసిందే కదా అందరికి. ఏమొచ్చింది? నా చేతిలో మైక్ ఉన్నది కాబట్టి చిన్నగా మాట్లాడినా గట్టిగా వినబడుతున్నారు, మీరు గట్టిగా మాట్లాడినా నాకు వినబడతలేదు. స్వతంత్రం వచ్చింది. స్వతంత్ర భారతం ఇన్ని సంవత్సరాలు అయితే ఉన్నది మనకు స్వతంత్రం వచ్చి. కానీ ఏమైంది? ఆ స్వతంత్రం వచ్చినప్పుడు మన దగ్గర నుంచి అటు పాకిస్తాన్ విడిపోయింది. ఆ తర్వాత అంతకు ముందు చూడండి, అక్కడ ఆఫ్ఘనిస్తాన్ 1876లో, పాకిస్తాన్ 1947లో, నేపాల్ 1904లో, లిబత్ 1914లో, బంగ్లాదేశ్ కూడా 1947లో. అంటే అప్పటికి బంగ్లాదేశ్ అనే పేరే కాదు, పాకిస్తాన్కు బంగ్లాదేశ్కు పాకిస్తాన్ అనే పేరే ఉంటుండే. ఆ తర్వాత అటు మయన్మార్ 1937. మరి విడిపోయినరు. వీళ్ళందరూ కూడా ఒకప్పటి మన భారతీయులే. మరి భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత ఈరోజు ఆ దేశాలు ఎట్లున్నాయి, ఎంత సంతోషంగా ఉన్నాయి. ముఖ్యంగా స్త్రీమూర్తులు వినాలమ్మా ఈ మాట. స్త్రీమూర్తులు ఖచ్చితంగా వినాల్సినటువంటి మాట ఇది. మీకు తెలియంది కాదు, కానీ మరోసారి గుర్తు చేయాలి. ఎందుకంటే పొద్దున్న లేచిన రోజు రాత్రి పండుకునేదాకా మొత్తం స్త్రీ శక్తి పైనే కదా మా ఆధారం. కాబట్టి మీరు అప్పుడప్పుడు మర్చిపోతుంటారా, మర్చిపోయిన విషయాలమ్మా మర్చిపోకూడదు అని చెప్పేసి మా లాంటి వచ్చి గుర్తు చేయాలి. ఎందుకంటే మీరు మీ పిల్లలకు చెప్పాలి, మీరు మీ పిల్లలకు చెప్తేనే వాళ్ళకి గట్టిగా గుర్తుంటుంది. అక్కడ ఉండేటటువంటి ఆడవాళ్ళ పరిస్థితి ఈరోజు ఏంటిదంటే, ఇండ్లకి వెళ్ళి బయటకు రావద్దు, మొహాలు ఎవరికి చూపియొద్దు. ఇంట్లో కిటికీలు ఉంటాయి కదా, విండోస్, ఆ సందులకి వెళ్ళి మాత్రమే బయటకు చూడాలి. ఎవ్వరు రోడ్ల మీద లేనప్పుడు మనకి ఏమన్నా పని ఉంటే టక్కున అట్లా పోవాలి, ఎవ్వరు చూడకుండా మళ్ళీ లోపలికి రావాలి, లోపలికి వచ్చి కూర్చోవాలి. టక్కున వాళ్ళ మొహం కానీ లేకపోతే శరీరంలో ఏదన్నా ఒక భాగం బయట వాళ్ళకు కనబడితే, వీడియోలు చూస్తున్నారా మీరు, సోషల్ మీడియాలో కనబడతా ఉంటాయి అప్పుడప్పుడు, కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు రోడ్ల మీద ఆడవాళ్ళకు. ఏం తప్పు చేసిరని? ఎందుకు? మరి వాళ్ళందరూ కూడా మన భారతీయులే కదా ఒకప్పుడు. ఏం లోపించింది అక్కడ? ఈ ధర్మం లోపించింది. అందుకోసమని ఈ ధర్మం కోసం కొన్ని లక్షల మంది తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలేసారు, ఇప్పటికీ వదిలేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ ధర్మం బాగుంటేనే ఈ దేశం బాగుంటది. ఎప్పుడైతే నా భారతదేశం బాగుంటుందో నా భారతీయులందరూ బాగుంటారు. లేనప్పుడు ఏమైంది చూడండి, మీరు ఒక్కసారి గూగుల్ చేసి చూడండి, లేకపోతే ఇంట్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులకు చూపియరు, తెలియని వాళ్ళకి ఆ దేశాలలో ఏం జరుగుతున్నది. ఏం మిస్ అయింది? ఒకటే, ధర్మం మిస్ అయింది. ధర్మం మిస్ కాగానే దరిద్రాలు అన్నీ వచ్చి పడతాయి. నానా దరిద్రాలు ఎన్ని చేయాలో అన్ని చేస్తారు. మరి ఈరోజు మన భారతదేశం, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు, మరి మన భారతదేశంలో సనాతన ధర్మమే ఉన్నది కదా, మనమందరం అంతా సేఫ్గా ఉన్నామా? ఉంటే ఇట్లాంటి మీటింగ్లు పెట్టి ఈ క్లాసులు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నదా? ఉన్నదా? సేఫ్ ఉన్నామా? సైలెంట్గా ఇట్లా అంటున్నారు.
ఏంటంటే అమ్మా ఇదే గొంతులు లేవక గొంతులు వినడం కూడా మనకు అలవాటు పోయింది. భారత్ మాతాకి జయ అంటే నా భారత మాతకి జయము కావాలి, జయము కలగాలి అని మనస్ఫూర్తిగా మనం ఎప్పుడైతే జయము కలగాలి అనుకుంటామో అప్పుడు ఏమవుతుంది, ఎన్ని పనులున్నా ఏమున్నా ఎంత నీరసంగా ఉన్నా నోటి నుంచి నా తల్లికి జయము కలగాలి అనే సంకల్పం బయటకు వస్తుంది. బయటకు రాకనే ఏమైందంటే ఎవడు పడితే వాడు ఎట్లా పడితే అట్లా దేశాన్ని విభజించేసారు. పోనీ వాడికి అది ఇచ్చారు, వీనికి ఇచ్చారు, వీనికి ఇచ్చారు. ఈ రోజు చూసుకుంటున్నటువంటి అఖండ భారత్లో భారతదేశం మ్యాప్ మనకి ఇక్కడ కనబడుతున్నది, కానీ ఉన్న మ్యాప్ అంతా ఉన్నదా మన దగ్గర? ఉన్నదా? ఈ రోజుకు మనం మాట్లాడుతున్నాం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని. ఈ దేశం మొత్తం మీద శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయాలు రెండే రెండు. ఒకటి కాశ్మీర్లో ఉన్న శారదా నిలయం, రెండు బాసరలో ఉన్నటువంటి జ్ఞాన సరస్వతి దేవాలయం. ఇప్పుడు బాసరలో ఉన్నది మనందరికీ తెలుసు, కానీ కాశ్మీర్లో ఉన్న శారదా నిలయానికి మనం ఎంతమంది మీకు పోగలుగుతున్నాం? ఈ రోజు ఆ తల్లి పరిస్థితి అక్కడ ఎట్లా ఉన్నదో తెలుసా మీకు? ఎట్లా ఉన్నదో తెలుసా? పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నది దాదాపుగా గుడంతా కూడా చూడ్డానికి కూడా లేకుండా తయారు చేశారు దాన్ని. ఎందుకు తయారు చేస్తున్నారు ఇట్లా? ఆడపిల్లల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది మన దేశం నుంచి పక్కకు పోగానే. దేవాలయాల పరిస్థితి అసలు అడగాల్సినటువంటి అవసరమే లేదు. ఈ రోజుకు మనం చూస్తా ఉన్నాం, బంగ్లాదేశ్లో రోజు పొద్దున్న లేవు అక్కడ. బంగ్లాదేశ్లో ఆకుడిని కూడా కొట్టిరు, పాకిస్తాన్లో దీని ఏదో చేసిర్రు, ఆఫ్ఘనిస్తాన్లో ఇంకేదో చేసిర్రు. ఎందుకు ఇంత శత్రుత్వం భారతీయుల మీద, అందులోని హిందువుల పైన? ధైర్యం అది. ఈరోజు కాశ్మీర్ కావచ్చు, బెంగాల్ కావచ్చు, మన దగ్గర ఉండేటటువంటి అనేక రాష్ట్రాలు ఉన్నాయి. ఇంతకుముందు కౌంట్ చెప్పినా కదా, మన 40, 40, 30, 20 అని ఇవన్నీ మన రాష్ట్రాలనే జరిగినాయి. మన చుట్టూ ఉండేటటువంటి రాష్ట్రాలనే జరుగుతున్నాయి. దేశం గురించి, ధర్మం గురించి మాట్లాడుతుంటే తృణప్రాయంగా చంపుతున్నారు, చీమలను చంపినట్టు చంపుతున్నారు ఇప్పటికీ కూడా. ఎందుకు అంటే మనల్ని కాదు కదా, నాకెందుకు? ఈరోజు ఇదే హైదరాబాద్ లో, ఇదే భాగ్యనగరంలో 1,00,000కు మించినటువంటి రోహింగ్యాలు ఉన్నారు. రోహింగ్యాలు అంటే ఎవరమ్మా? అక్రమ చొరబాటుదారులు. ఎక్కడెక్కడి నుంచో వేరే దేశాల నుంచి అక్రమంగా చొరబడి ఈ దేశంలోకి వచ్చి నడిపొట్టున్న భాగ్యనగరంలో నీ ఇంటి పక్కకు వచ్చిండు, రేపటి నాడు నీ ఇంట్లోకి రాడు అనుకోవడానికి వీలు లేదు. మరి వాళ్ళను ఎదుర్కోవాలంటే ఏం చేయాలి? ఏం చేయాలి? సమాధానం మీ అందరికీ తెలుసు, ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ కూడా ఏడ రాశిరని చూస్తున్నా, మనం నా కులమని, నా పార్టీ అని, నా ఫేవరెట్ హీరో అని, ఇంకేదో అని తన్నగా సావద్దు. గడప లోపలనే కులం, గడప దాటితే ఇది రావాలి, ఇది వినబడాలి బయటకు, చాలా గట్టిగా వినబడాలి. ఎంత గట్టిగా వినబడాలి అంటే, హిందువుల మీదికి ఎవరన్నా వచ్చి చెయ్యాలనే ఆలోచన వచ్చినా, అరే నాయన వీళ్ళందరూ ఒకటేరా అనేటటువంటి విషయం వాని బ్రెయిన్ లా ఫిక్స్ అయిపోవాలి. అంత గట్టిగా వినబడాలి. అంత గట్టిగా వినబడితే తప్ప మన మీద జరుగుతున్నటువంటి దాడులు ఆగవు. గడప లోపలే వస్తలేదు గొంతు. ఈ గొంతు రావడానికే ఈ ప్రయత్నం, ఈ గొంతు రావడానికే ఈ ప్రయత్నం, మనందరినీ కలపడానికే ఈ ప్రయత్నం. ఏమొస్తుందమ్మా? వాళ్ళందరూ చస్తూ మనల్ని కల్పించుకోవాలనుకుంటున్నారు. మన ఇంటి పక్కన కోసం మనం నిలబడతామా? ఇంటి పక్కన కోసం బుడుక్కున బయట ఇద్దరు కొట్టుగా చచ్చుడు కూడా అవసరం లేదు. ఇద్దరు తన్నుకుంటుంటే ఇంట్లో నుంచి మన పోరాడు ఒకసారి ఇట్లా బయటకు పోదామంటే, అలా నీకెందుకు అనవసరమైన పెంట అంతా ఇంటికి తీసుకొస్తాం అని మాట్లాడతాం మన ఇంట్లల్లా. అట్లాంటి మన కోసం ఇంతమంది అంతమంది చచ్చిపోయారు అని నేను చెప్పినా కూడా అట్లీస్ట్ చేతులు లేస్తేనే మన చప్పట్లు కొట్టడానికి చేతులు కూడా లేవని మన కోసం చస్తున్నారు అమ్మ వాళ్ళంతా. ఎన్నడు మారుతాం మనం? ఎన్నడు మారాలి? మన కోసం మనం నిలబడాలి. ఈ రోజు పిల్లలందరూ దీని మీదకి ఎక్కి డాన్స్ చేశారు కదా, రేపటి నాడు ఈ పిల్లలు కాలేజీలలో పోవాలి, మంచిగా చదువుకోవాలి, ఆ తర్వాత ఉద్యోగాలు చేయాలి, మంచిగా బ్రతికి ఉండాలి. ఈ రోజు మీరు సంపాదించినటువంటి ఆస్తులు పాస్తులు వాళ్ళు అనుభవించాలి అంటే ఏం చేయాలి? ఈ ధర్మం బాగుండాలి, వాళ్ళు బ్రతికి ఉండాలంటే. ఈ ధర్మం బాగుండాలంటే మీరందరూ కలిసి ఉండాలి. ఫస్ట్ మీ నోళ్లు లేవాలి. ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలలో మొన్ననే వచ్చింది TCS అని చెప్పేసి, సాఫ్ట్వేర్ కంపెనీ. బేసిక్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ చేస్తే చాలా ఖుష్ అవుతారు అందరూ, చాలా మంది. అట్లనే ఈ సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళందరూ కూడా TCS లాంటి కంపెనీలో మనకు జాబ్ వస్తే చాలా లైఫ్ సెటిల్ అనుకుంటారు. అట్లాంటి కంపెనీలో ఏం జరిగింది? 4 సంవత్సరాల నుంచి అమ్మాయిల మీద
అంటే 30,000 40,000 సంపాదించేటటువంటి అమ్మాయిల దగ్గరికి పోయి ఆ అమ్మాయిల పైన ప్రతిరోజు నీ దేవుడు మంచోడు కాదు, నీ దేవుడు అది, నీ దేవుడు ఇది, నీ మతం ఇది, నువ్వు నా మతంలోకి రా లేకపోతే నీకు ప్రమోషన్ ఇయ్యా, నువ్వు నా మతంలోకి రా లేకపోతే నీకు జాబ్ తీసేస్తా, ప్రతిరోజు వాళ్ళ దగ్గర పోయి హరాజ్ చేస్తా ఉంటే 25 సంవత్సరాలు అంటే 19 నుంచి 25 సంవత్సరాల మధ్యలో 22, 25, 24 ఈ సంవత్సరాల మధ్య ఉన్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారు. వీళ్ళందరికీ ఏమనిపిస్తుంది, అరే ఇన్ని రోజులు చదువుకున్నాం, ఇంకో 2-3 సంవత్సరాలు మనకు పెళ్లి అవుతుంది, ఈ పెళ్లిలోపు జాబ్ చేసి మా అమ్మకు నాన్నకు నేను ఏదన్నా రిటర్న్ ఇవ్వాలి. ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత ఎట్లాంటి వస్తుందో తెలియదు, అప్పుడు ఎంటుంటుందో తెలియదు పరిస్థితి. కానీ ఈ పెళ్లి లోపు ఏదో ఒకటి గివ్ బ్యాక్ అంటాం కదా మనం, అది ఇచ్చేయాలి తల్లిదండ్రులకు అనుకుంటారు. అట్లాంటప్పుడు 30,000 చాలా పెద్దది వాళ్ళకి. ఉద్యోగం పోవద్దు, ఎంత కష్టమైనా సరే ఆ ఉద్యోగం చేయాలి అనుకుంటారు ఆ తల్లులు. అట్లాంటి సమయాల్లో ప్రతిరోజు పక్కూరు వచ్చి ఒకరోజు చెయ్యి తాకి, ఒకరోజు కాలు తాకి, ఒకరోజు బుగ్గ మీద చేసి నెక్స్ట్ రోజు నీ మతం మారు లేకపోతే నీ ఉద్యోగం తీస్తా అని మాట్లాడుతుంటే 4.5 సంవత్సరాలు ఆ తల్లులు ఆ నరకాన్ని అనుభవించి చివరికి ఒక ఆమె బయటకు వచ్చి చెప్తే ఈ రోజు ఆ లవ్ జిహాద్ శాండిల్ మొత్తం బయటకు వచ్చింది. అట్లాంటిది కేవలం ఒక TCS లేదు, ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్లలో ఉన్నారు. ఏం చేద్దాం, ఎందుకు చెప్పలేదు? 4.5 సంవత్సరాలు వాళ్ళు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు బయటకు? ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు అంటే మనలాంటి వాళ్ళం ఇక్కడ ఉన్నామని. చెప్పినంత మాత్రాన ఎవరు వినడు, వీళ్ళకి చెప్పినా ఏం ప్రయోజనం లేదు అనుకుంటారు. కాబట్టి ప్రయోజనం లేదు కాదు, ప్రయోజనం ఉన్న తల్లి నీ నోరెత్తు, నీకు జరుగుతున్నటువంటి అన్యాయం ఏంటో మాకు చెప్తే ఖచ్చితంగా సొల్యూషన్ ఉంటుంది అనే విషయాన్ని వాళ్ళకి చెప్పగలగాలి. అందుకోసం మనం కలిసి ఉండాలి, కలిసి ముందుకు అడిగేయాలి. ఇట్లాంటి వీరులు ఉన్నారు. ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుతున్నారు అంటే ఖచ్చితంగా చెప్తున్నా, మన ఇళ్ళలో మనమే ఉంటాం ఖచ్చితంగా, సందేహం లేదు. ఎవడో ఒకరు వచ్చి మనల్ని అస్తమానం చేద్దాం ఇట్లా కొడతా ఉంటారు చూసిరా, అలా కొట్టడం లేకపోతే ఇట్లాంటిది కాదు. అట్లా కొట్టినటువంటి వీరులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి, మీరు చాలా గట్టిగా చప్పట్లు కొట్టాలి. వాళ్ళు నిలబడుతున్నారు మన కోసం, వాళ్ళని కాపాడుకోవాలి. వాళ్ళకి మీరు సపోర్ట్ చేయకున్నా పర్లేదు, కానీ ఎందుకు చేస్తున్నప్పుడు ఇట్లాంటివనే పనికిమాలిన మాటలు మాత్రం మాట్లాడకూడదు. ఏదో ఉద్యోగం చేసుకుంటే అయిపోతుంది కదా, నీ పని నువ్వు చూసుకుంటే అయిపోతుంది కదా, నీ పని నువ్వు చూసుకుంటే రేపటినాడు నిన్ను సంపానికి వచ్చినప్పుడు ఎవరు రారు. రోడ్డు మీదకి తీసుకుపోయి నరికి చంపుతారు, ఆల్రెడీ చంపుతున్నారు, చూస్తున్నారు. దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయర్రి, పిల్లలకి నేర్పించుర్రి, మన ధర్మం విలువ చెప్పుర్రి. ఇంతకుముందు అన్న చెప్పిండు, కృష్ణుడు చెప్పిండు, రాముడు చెప్పిండు అని ఏం చెప్పిండు? ఎందుకు జై శ్రీరామ్ అంటాం మనం? రాముడికి జయము కలుగుగా కానీ ఎందుకు చెప్పాలి మనం? ఎందుకంటే రాము విగ్రహవాన్ ధర్మ, రాముడు అంటే ధర్మం, ధర్మం అంటే రాముడు. ఆ రాముడు చెప్పిండు మనకు. ఎందుకంటే మనుషులకు ఎక్స్క్యూజెస్ చాలా ఉంటాయి. దేవుడు కాబట్టి చేసిండు రాబాయ్, మేము ఎట్లా చేస్తామంటాం. అందుకోసమే ఆయన మనిషి లెక్క పుట్టిండు, మనిషి లెక్క బ్రతికిండు, మనిషి లెక్క ధర్మాన్ని ఆచరించరే, నేను కూడా నీ లెక్క మనిషిరే, నీకు ఎక్స్క్యూజ్ లేదు ఇప్పుడు అని చెప్పిండు. అది రాముడు. ఆ తర్వాత కృష్ణయ్య వచ్చిండు. కృష్ణుడు ధర్మాన్ని ఎట్లా కాపాడాలని చెప్పిండు. అహింసో పరమో ధర్మ అని చెప్పిర్రు అని చెప్పేసి ఇంత మట్టుకే చెప్తారు మనకు ముచ్చట, ఎవరు చెప్పినా కూడా. ఆ తర్వాత కూడా మాట అన్నారు. ఏం మాట అన్నారు? ధర్మ హింస తథైవచ. ఎప్పుడైతే ధర్మానికి గ్లాని కలుగుతుందో, ఎప్పుడైతే ధర్మానికి అన్యాయం జరుగుతుందో ఆ రోజు నువ్వు బయటకు రావాలి, ధర్మాన్ని కాపాడే ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమైతుంది? అక్కడ కనబడుతున్నది కళ్ళ ముందు, అంత పెద్ద మ్యాప్ పెట్టిర్రు మీకోసమే. ఏం కాదు, మరో పాకిస్తాన్ అవుతుంది, మరో ఆఫ్ఘనిస్తాన్ అవుతుంది, మరో బంగ్లాదేశ్ అవుతుంది, నా భారతదేశం. ఆ రోజు మళ్ళీ మనం అందరం ఇట్లా కూర్చోనికి ఈ టేబుల్లు ఉంటాయి, ఈ కుర్చీలు ఉంటాయి, నా చేతులు ఈ మైక్ ఉండదు, మీ షోల్డర్ల మీద కాషాయపు కండువాలు ఉండవు. ఎందుకమ్మా ఈ ధర్మం కోసం అంటే మళ్ళీ అదే చెప్తున్నా, ఈ ధర్మం మాత్రమే చెప్పింది ఏమని? సర్వేషణ. అందుకోసం ఈ ధర్మం బాగుండాలని కేవలం హిందువులే కాదు, ఈ దేశంలో పుట్టిన ప్రతి మతము కోరుకోవాలి. ఎప్పుడైతే ఈ ధర్మానికి గ్లాని జరుగుతుందో ఖచ్చితంగా చెప్తున్నామా, మరో ఛత్రపతి శివాజీ మహారాజు వస్తాడు, ప్రతి ఇంట్లో పుడతాడు. ఈ ధర్మానికి గ్లాని ఎట్లా జరుగుతుందో, ఎవడెవడైతే జరపాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ ఏం చేయాలనో అది చేస్తారు. కానీ మిమ్మల్ని కోరుకునేది ఒకటే, నీ పని ఏందో నువ్వు చూసుకోరా, ఎందుకురా ఇట్లా ఇవన్నీ అనే మాటలు మాట్లాడకూడదు. చేతనైతే సపోర్ట్ చేయదు వాళ్ళకి.
లేకపోతే మూసుకొని కూర్చోండి. భారత్ మాతా కీ. ఇప్పుడు ఎవరు భయపడలేదా? భయపడ్డారా? ఇప్పుడు ఎవరన్నా చేతులు లేపాలన్నా, గొంతులు ఇవ్వాలి, చేతులు లేపాలి, ఒక చెయ్యి ఇంకో చెయ్యి కలవాలి. గడప లోపలనే కులం గడప దాడితే హిందువులమని గట్టిగా చాటి చెప్పాలి. ఆ చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం కోసమే ఈ హిందూ సమ్మేళనాలు. లేకపోతే ఇట్లాంటి ప్రసంగాల ద్వారా ఏం జరగదు. నేను ఇప్పుడు ప్రసంగం ఇంతసేపు చెప్పిన, అక్క చెప్పింది, అన్న చెప్పిండు, తర్వాత ఇట్ట అనుకున్నాం అనుకో, ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పోయింది అనుకో, ఇంటికి పోయిన తర్వాత మన పని ఏంది, మన ముచ్చటేంది, దాంతో ఎటువంటి ప్రయోజనం లేదు. ఎవరికి ప్రయోజనం లేదు, ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ దేశం నేర్పింది మనకు క్షాత్రం. ఈ దేశంలో పుట్టిన వీరులు మనకు నేర్పిర్రు ఎట్లా గెలవాలి అని. ఆ గెలిచే ప్రయత్నం మనం చేయాలి. మనల్ని గెలిపించే వీరులకు మనం సపోర్ట్ చేయాలి. ఒక్కసారి గట్టిగా ముషీరాబాద్ అంటాగా జై కొడితే ఏడు దాకా వినబడుతుందో నేను చూస్తా. నాకు వినబడాలి. భారత్ మాతా కీ. ఇప్పటికీ అందరి చేతులు లేవలే. మీ చేతులు లేపేదాకా నేను భారత్ మాతాకి జై కొట్టిపిస్తూనే ఉంటాను. ఎందుకంటే నాకైతే మహానందం భారత్ మాతాకి జై కొట్టు. ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు కొడతా నేను. నా పోయేదేం లేదు. మీకే ఆకలితులొచ్చు. రెండు చేతులు లేపాలి, జై కొట్టాలి. లేకపోతే మన శోభాయాత్రలు జరుగుతూ ఉంటే అన్నలకు తెలుసు, ఎవడు పడితే వాడి చేతులలో ఏది పడితే అది పట్టుకొని మనం మీదికేస్తా ఉంటాం. ఒక్కసారి గట్టిగా చెప్తాం, భారత్ మాతా కీ. ఎంత అందం ఉన్నది నుంచి చూస్తుంటే. ఇంకోసారి, భారత్ మాతా కీ. జై శ్రీరామ్. సనాతన వైదిక